जय श्रीमन्नारायण। अस्मद्गुरुभ्यो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये। भगवद्बंधुलारा, श्रीमद्भागवत तत्वदीपिका प्रथम स्कंधम 5వ భాగం పాడ్కాస్ట్లో స్వాగతం. రోమహర్షుని కుమారుడు సూతుడు శౌనకాదుడు అడిగిన ప్రశ్నకు సంతోషించి సమాధానం చెప్పుటకు ఉపక్రమించెను. ముందుగా తనకు భాగవతం వినిపింపజేసిన శ్రీశుకునకు నమస్కరించున్నాడు. యం ప్రవ్రజంత మనుపేతమపేత్య కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యస్వానుభావమఖిలశ్రుతిసారమేకం అధ్యాత్మదీపమతితితీర్షతాం తమోధం. సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనోపయామి గురుం మునీనాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూతుడు ఈ పురాణమును మొట్టమొదట ప్రవర్తింపజేసిన మహోపకారమునకు కృతజ్ఞతగా శుకయోగిని నమస్కరించున్నాడు. శుకయోగి విరక్తుడై పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానమునందు పరినిష్ఠుడచే చేయదగినది కార్యమేదు లేనివాడై తోడు ఎవరు లేకుంటూనే ఒంటరిగా తండ్రి యొక్క వ్యాసమహర్షిని విడిచి వెడలిపోచుండగా వ్యాసుడు కుమారునిందు గల ప్రేమచే విడిచి ఉండలేక ఆర్తితో పుత్రా పుత్రా అని పిలువగా అడవిలోనున్న వృక్షములన్నీ తన్మయులై సమాధానముగా ఓయ్ అని పలికినవట. శుకుడు పరినిష్పన్న బ్రహ్మోపాసన కలవాటుకుడచే ముక్తుల జ్ఞానమునకు ఆవరణము తొలగినట్లే అతనికి కర్మరూప ఆవరణము తొలగినది. అందుచే తనలో నారాయణుడు ఉన్నట్లే విశ్వమంతటనూ వ్యాపించి ఉండటం దర్శించి ఆ వృక్షములలో ఉన్న జీవులలో తనలో సామ్యమును భావించి పైనున్న శరీరమును ప్రకృతి వికారముగుటచే ఏకరూపంగా భావించాను. అన్ని వృక్షములలోనూ నారాయణునికి శేషభూతములై తనతో సమానముగా జ్ఞానాకారములకు ఆత్మలను దర్శించాను. వృక్షములలో సర్వత్రా తానే జ్ఞానము ద్వారా వ్యాపించి ఉండెను. అందుచేత సర్వభూత హృదయుడై ఉండెను. అప్పుడు వ్యాసుడు పిలిచిన పిలుపునకు ఆ వృక్షములు స్పందించి ఓయ్ అని బదులు పలికినవట. అట్టి స్మరణశీలుడకు శ్రీశుకయోగిని నమస్కరించుచున్నాను. శ్రీశుకుడు తాను సకల శృతి సారమును అనుభవించినాడు. ఆ వేదములలో ప్రధాన ప్రతిపాద్యుడగు ఉత్తమ పురుషుడగు ఆ పరమపురుషుని ఆరాధన రూపములుగా కర్మలను ఎరింగినాడు. సకల శృతి సారము శ్రీ భాగవతమును ఎరింగి అనుభవించినాడు. శ్రీమద్భాగవతము ఆత్మ పరమాత్మ యథార్థ స్వరూపం ప్రకాశింపజేయుటలో దీపం వంటిది. అజ్ఞానమును గాఢాంధకారమును తొలగించి ప్రకాశమును వసొంగునది శ్రీమద్భాగవతం. అట్టి భాగవత పురాణము అత్యంత రహస్యముగు భగవత్స్వరూపమును ప్రవచించిన భాగవతమును సంసారులందు తనగల దయచే వ్యాసపుత్రుడు మునులకు గురువగు ఏ శుకయోగి చెప్పినాడో అట్టి శ్రీ శుకయోగికి నమస్కరించుచున్నాను. ఈ పురాణమును చెప్పుటకు ముందు నారాయణునకు బదరికాశ్రమణ భగవతవతార భూతుడై నారాయణుని నుండి అష్టాక్షరి మంత్రమును శిష్యుడుగా పొందిన నరునకు నమస్కరించవలెను. ఈ లోకంలో శిష్యాచార్య పరంపరకు మొదటివారు నరనారాయణులు. వారు ఉపదేశించిన నారాయణ తత్వమే పురాణములలో విస్తరింపబడినది. ఆ నారాయణుడు నరుని ద్వారా నారాయణ మంత్రమును ఉపదేశించుటే కాక బ్రహ్మద్వారా నారదాదులకు భాగవతును ఉపదేశింపచేసి పురాణ వాంగ్మయమును ప్రవర్తింపజేసినాడు. కనుక నరనారాయణులకు బ్రహ్మకు నమస్కారం చేయవలను.
అధిష్టాన దేవతగా ఉండి నారదాదులకు ఉపదేశింప ప్రేరణ నొసంగిన సరస్వతీదేవికి నమస్కారం చేయవలను. భగవాను నుండి పొందిన చతుశ్లోకి భాగవతమును నారదుడు నుండి ఎరింగి వ్యాసుడు 18,000 శ్లోకములు గల శ్రీమద్భాగవతమును రచించినాడు కనుక వ్యాసును నమస్కరించవలెను. అప్పుడు జయమును అనగా శ్రీమద్భాగవతుని చెప్పవలెను. శ్రీమద్భాగవతమునకు జయమని పేరు. సమస్త పాపమును జయించుటకు సాయపడినది కనుక ఈ పురాణమునకు జయమని పేరు సార్థకం. వ్యాసుల వారు ప్రవచించిన 18 పురాణములకు జయము అని సంగ్రహనామం. సంస్కృతంలో అక్షరములతో అంకెలను చెప్పుట పరిపాటి. క మొదలు 9, ట మొదలు 9, ప మొదలు 5, య మొదలు 8 అక్షరములను వాని స్థానములను బట్టి అంకెలుగా చెప్పుదురు. జ అనున్నది క మొదలు 8వ అక్షరం. య అనున్నది య మొదలు 8 ఒకటి. 8 1 వేసి అంకానాం వామతో గతి అను సంస్కృత పద్ధతిని అనుసరించి ఎడమ నుంచి కుడికి లెక్కించిన 8 1 తిరగవేసిన 18 అగును. కావున పురాణములు 18. అందుచే పురాణములన్నిటికీ జయ అని పేరు. వానిని చెప్పునప్పుడు ముందు నారాయణునకు, నరునకు, బ్రహ్మదేవునికి, సరస్వతికి, వ్యాసునకు నమస్కరించి చెప్పవలెను అని నియమం. సూతుడు ఆ నియమను అనుసరించి సంస్కారం అనురించి మునులకు చెప్పుటకు ఆరంభించినాడు. మునులారా, చాలా బావుగా ప్రశ్నించినారు. మీరు ప్రశ్న లోకములకు మంగళమును కలిగించున్నది. శ్రీకృష్ణుని గురించి ప్రశ్నించినారు. ఆ కృష్ణుడు నిరతిశయ మంగళ స్వరూపుడు. కృష్ణుని మనసులో తలెంచినా లేదా చెప్పినా వినినా మనసు సుప్రసన్నమగును. మనసున ప్రసన్నత కలుగుటయే మంగళకరం. మీరు ఏది పురుషులకు నిశ్చయముగా అత్యంత శ్రేయప్రదమో దానిని పొందడి నామమేమో తెలిసిన గోరి ప్రశ్నించినారు. గర్భ జన్మ జరామరణాది అనర్థములు కూడికయే సంసారం. అది తొలగి నిరతిశయ ఆనంద స్వరూపుడగు భగవానుడు చేరి అనుభవించుటయే మోక్షం. అదే నిరతిశయ శ్రేయస్సు. దానికి సాధనము ధర్మము పరమాత్మ ఉపాసనం అనగా భక్తి. అది కలుగుటకు ఫలమును కోరక కర్తవ్యముగా భావించి వర్ణాశ్రమ ధర్మములను ఆచరించి దానిచే ఆత్మస్వరూపము నిరింగి శమదమాదులు కలిగి సత్సంగతియన్ను అందు రుచిని లభించవలెను. దానిచే ఏ ఫలము కోరక మధ్యలో విచ్ఛేదము లేక భగవంతుని ప్రీతితో ఎడతేక స్మరించినట్టి భక్తి కలుగును. అందుచే భక్తికి సాధనముకు ధర్మమే పరమధర్మము. దానిచే మనసు సుప్రసన్నమగును. జ్ఞాన భక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు అనడి 6 గుణములు పూర్ణముగా గల భగవానుడకు వాసుదేవుని యందు నిరతిశయ ప్రీతితో ఎడతెగక స్మరణ సాగించినచో అది వైరాగ్యమును కలిగించును. లౌకిక విషయముల కంటే విలక్షణముగా భగవంతుని ప్రీతి కలుగుటచే ఇతర విషయములందు ప్రీతి తగ్గును. ఎడతెగక భగవానుని స్మరించుటచే భగవత్ సాక్షాత్కారము కలుగును. శరీరధార్యగు ప్రాణి కర్మ చేయుట తప్పదు. మానవుడై జన్మించిన వాడు ధర్మమును ఆచరించక తప్పదు. ఆ ధర్మాచరణము భగవత్కథలేందు రుచిని కలిగింపవలెను. అట్లు భగవత్కథలేందు రుచిని కలిగింపని ధర్మాచరణము శారీరకంగా శ్రమయే గాని నిరర్థకం. ధర్మాచరణము మోక్షమును సాధనము కావలెను. మోక్ష సాధనము కానినాడు ధర్మము అర్థమును అనగా ధనమును సంపాదించడానికి ఉపయోగపడును. ధనము ధర్మమునకు ఫలము కాదు. మోక్షమునందు ప్రవర్తింపచేయక ధన సంపాదనకు ఉపయోగించే ధనము పురుషార్థము కాదు. ధనమును ఆర్జించినందుకు ప్రయోజనం ఆ ధనముతే ధర్మమును ఆచరించుటే గాని ఆ ధనముచే కోరికలను నెరవేర్చుకొనుట కాదు. అన్నపానాదులను ఆర్జించుటకే ధనమైనచో అర్థము పురుషార్థము కాదు. అన్నపానాదులను సాధించి ఇంద్రియములకు తృప్తిని కలిగించుకొనుట కామపురుషార్థమునకు సాధనము కాదు. శరీరమును ధర్మాచరణ నిలుపుకొనుటకే అన్నపానాదులను స్వీకరింపవలను కానీ ఇంద్రియ తృప్తి కొరకు కాదు. అన్నపానాదులను ఆర్జించి శరీరం నిలుపుకొనుట మరల ధర్మమును ఆర్జించుటకు కాదు. శరీరము నిలుపుకొని దానిచే తత్వవిచారము చేయుటకు అట్లు ఉపయోగించని వాడు అన్నపానాదులచే శరీరం నిలుపుకొని జీవించుట వ్యర్థము. అందుచే మానవుడు
శరీరంతో ఆచరించే ధర్మమును ఆచరించి తత్వజ్ఞానమును సంపాదించుటకే జీవించవలెను. కానీ ధనమును ఆర్జించి అన్నపానాదులను సంపాదించుకొని ఇంద్రియ తృప్తితో సుఖముగా జీవించుటకు మాత్రము కాదు. దీని తర్వాత భాగాన్ని మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.